ఎయిర్టెల్ 5G స్మార్ట్ ఫోన్ యూజర్స్ మాకు అన్లిమిటెడ్ 5G డేటా రావట్లేదు భయ్యా అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం జరుగుతుంది. మన సబ్స్క్రైబర్లు కావచ్చు, మన ఛానల్ వ్యూయర్స్ కావచ్చు, భయ్యా మాకు 151 రీఛార్జ్ చేసుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి, పూర్తి ఇన్ఫర్మేషన్ ని ఆ ప్లాన్ గురించి తెలియజేయండి అని మన కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో మీకు అన్లిమిటెడ్ 5G డేటా రాకపోతే ఏ రీఛార్జ్ చేసుకోవాలి, 151 రీఛార్జ్ చేసుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయనే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో తెలియజేస్తా. ఇలాంటి ఎయిర్టెల్ రీఛార్జ్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో మీరు ఇంకా లైక్ చేయకపోతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఎయిర్టెల్ 5G స్మార్ట్ ఫోన్ యూజర్స్ అన్లిమిటెడ్ 5G డేటా రావట్లేదని కామెంట్ చేసే వాళ్ళు ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ వీడియోని మీరు 2GB కంటే పైన రీఛార్జ్ చేసుకుంటే మాత్రమే అన్లిమిటెడ్ 5G డేటా వస్తుంది. మీరు అన్లిమిటెడ్ 5G డేటా రావాలంటే 5G స్మార్ట్ ఫోన్ ఉండాలి, 5G సిమ్ ఉండాలి. మీరు 5G నెట్వర్క్ కిందనే ఆ సిమ్ని యూజ్ చేస్తే మాత్రమే అన్లిమిటెడ్ 5G డేటా మీకు వస్తుంది. మరియు కొంతమంది యూజర్స్ 1.5GB డేటా రీఛార్జ్ చేసుకొని అన్లిమిటెడ్ 5G డేటా రావట్లేదు అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం జరుగుతుంది. కొంతమంది 5G స్మార్ట్ ఫోన్ యూజర్స్ 1.5GB డేటా ఫర్ డే 84 డేస్ కోసం రీఛార్జ్ చేసుకోవడం జరిగింది. వాళ్ళకి అన్లిమిటెడ్ 5G డేటా రాదండి. ఒకవేళ రావాలంటే 151 పెట్టి రీఛార్జ్ చేసుకోండి, మీకు అన్లిమిటెడ్ 5G డేటా రావడం జరుగుద్ది. ఈ 151 రీఛార్జ్కి అందరూ ఎలిజిబుల్ కాదండి. 1.5GB డేటా ఫర్ డే 84 డేస్ కోసం రీఛార్జ్ చేసుకున్న స్మార్ట్ ఫోన్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్లిమిటెడ్ 5G డేటా రాకపోతే 84 డేస్కి రీఛార్జ్ చేసుకున్న కస్టమర్స్ మాత్రమే 1.5GB ఫర్ డే 84 డేస్కి రీఛార్జ్ చేసుకున్న కస్టమర్స్ మాత్రమే 151 పెట్టి రీఛార్జ్ చేసుకుంటే వాళ్ళకి అన్లిమిటెడ్ 5G డేటా రావడం జరుగుద్ది. 151 రీఛార్జ్ యొక్క వ్యాలిడిటీ అంటూ ఏముండదండి. మీ 84 డేస్ కోసం రీఛార్జ్ చేసుకుంటే ఆ రీఛార్జ్ ఎప్పుడైతే ఎక్స్పైర్ అవుతుందో దాంతో పాటుగా ఈ 151 రీఛార్జ్ కూడా ఎక్స్పైర్ అవ్వడం జరుగుద్ది. ఈ ప్లాన్లో ఎక్స్ట్రా బెనిఫిట్స్ని మనం చూసినట్లయితే 9GB డేటాని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరుగుద్ది. ఈ 9GB డేటాని ఈ ప్లాన్ ఎక్స్పైర్ అయిపోయే లోపు మీరు యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. 151 రీఛార్జ్ అర్థమైంది కదండి. ఈ వీడియో మీకు అర్థమైతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా మన ఛానల్లో వీడియో చేసి పెడతా. ఇలాంటి ఎయిర్టెల్ రీఛార్జ్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మీ ముందుంటాను.